త్రిమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 భగవాన్ స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల పాద పద్మములకు నమస్కారము. నా పేరు నరేందర్ రెడ్డి, నెల్విడి గ్రామము, వనపర్తి జిల్లా, కొత్తకోట కమిటీ. క్రిస్మస్ సందర్భంగా నాకు ఇచ్చిన ద్వితీయ దైవ గ్రంథంలోని రత్నవాక్యములలో యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము. ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సర్వసత్యంలోకి నడిపించును. ఆయన తనంతట తాను స్వయముగా ఏమి బోధించక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. వివరం: ఇది యేసు రాబోవు ఆదరణకర్తను గురించి ముందే చెప్పిన వాక్యము. సత్యస్వరూపి అయిన ఆత్మ అనగా జ్ఞాన స్వరూపమైన దేవుడు అని అర్థము. యేసు పోయిన తర్వాత వచ్చే దేవుడు మిమ్ములను సర్వసత్యంలోకి నడిపించును అన్నాడు. అన్ని సత్యమైన విషయములనే చెప్పునని చెప్పాడు. దేవుడు మనిషిగా వచ్చిన దేవుడు మనిషిగానే ప్రవర్తించును. అందువలన తాను స్వయంగా ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించును అని అన్నాడు. ఎవరు చెప్పగా విన్నవని ప్రశ్నించుకొని చూస్తే ఉన్నది ఒక్కడే, వచ్చిన వాడు ఒక్కడే, కావున చెప్పవలసిన వాడు కూడా ఒక్కడే. అందువలన దేవుడు చెప్పవలసిన విషయములను బయట కనిపించు మనిషి కూడా చెప్పునని తెలియచున్నది. దేవుని జ్ఞానము దేవునికే తెలుసు, మనుషులకు తెలియదు అను మాటకు అనుగుణముగా వినిన విషయమునే చెప్పునని అన్నాడు. అందరికీ నమస్కారం.